అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 11 మాసాలు గడుస్తుంది. 11 మాసాల్లోనే గ్రూపు రాజకీయాలు, గుండా రాజకీయాలకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుభాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఒక రామారెడ్డి మండలానికి చెందిన ఒక నాయకుడిని గుండాలతో బెదిరించారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తంగా కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంకి సంబంధించి ఎమ్మెల్యేగా గెలవకముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇద్దరు పోటాపోటీగా టికెట్ నాకా నీకా అనే కోణంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ఒకరు రేవంత్ రెడ్డి వర్గం, ఒకరు రాహుల్ గాంధీ వర్గం అంటూ టికెట్ల కోసం గొడవ పడిన నేపథ్యంలో సుభాష్ రెడ్డి ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీలోకి వెళ్ళి తిరిగి ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గుండాలతో బెదిరిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఆ మదన్ మోహన్ రావు గుండాలు ఏమన్నారు అని ఆయన మాటల్లో విందాం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రామారెడ్డిలోని రంగంపేట గ్రామంలో, మండల కేంద్రంలోని రంగంపేట గ్రామంలో జరిగినటువంటి ఆనిఫ్పై దాడిని వారి ఇంటికి వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన నెంబడి ఉండకుండా గుండాలను, రౌడీలను నెంబడేసుకొని భయపెట్టిస్తూ ఉన్నారు. నీ తాటాక్ చెప్పులకు మేమెవరం భయపడేది లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు పార్టీని ఎట్లా బతికించుకోవాలనేది. హనీఫ్ గారి తండ్రి బాబు మియా ఈనాడు కాదు, ఆనాడు ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే తండ్రి గారు రాజారెడ్డి గారి కాలం నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దేమ రాజారెడ్డి గారి కాలం నుంచి వారి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలుసు, ఎట్లా బతికించుకోవాలా, ఎట్లా చేయాలని తెలుసు. నువ్వు ఇవాళ వచ్చినావు, రేపు పోతావు. కానీ ఇక్కడ ఏదైతే ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు, నీ తాటాకి చెప్పులకు భయపడలేదో అని చెప్పి నీకు మదన్ మోహన్ రావు గారికి మొదలు హెచ్చరిస్తా ఉన్నా. మదన్ మోహన్ రావు గారు, నీ అదృష్టం బాగుండి టికెట్ వచ్చింది, నా అదృష్టం బాగలేక టికెట్ రాలే. కానీ నువ్వు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం కావాలనో కాంగ్రెస్ పాలన, ఇలా ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో, ప్రజాపాలనలో నువ్వు అన్ని గాలికి వదిలేసి రౌడీయిజాలు, గుండాయిజాలు చేస్తూ ఉన్నావు. నీ పియ్యలకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, నీ ఎంబడి ఉన్న నాయకులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎన్ని గ్రామాలు తిరిగిరో, దాదాపు 186 గ్రామాలు తిరిగి ఇంటింటికి స్టిక్కర్ వేసి కాంగ్రెస్ పార్టీని బతికించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గతంలోనూ పార్లమెంట్ పోటీ చేస్తే 2 మాటలు కూడా నీకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ నువ్వు ఏనాడు నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ లేవు. నాకు అందుకే నేను నీకు దూరం ఉండదలుచుకున్నా. ఇవాళ నా అభిమానులు, నా పేదలందరూ కూడా నా ఫోటో పెట్టుకుంటే నీకేమవుతుందని చెప్పేసి నీకు సభాముఖంగా ముక్కు సూటిగా అడుగుతా ఉన్నా. ఇప్పటివరకు మాట్లాడిన వక్తలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఫ్యామిలీ, కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నువ్వు ఇదే హనీఫ్కు వచ్చి నువ్వే కదా కండువా కప్పింది, ఆ రోజు నువ్వే కదా కండువా కప్పింది. ఈరోజు నీ మనుషులను పెట్టి పంపించి ఎందుకు భయపెట్టిస్తున్నావు అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కార్యకర్తల, కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్త కాదు, నీకు మదన్ మోహన్, నీకు దమ్ము ఉంటే నన్ను ఎదుర్కో అని చెప్పేసి నీకు సభాముఖంగా బిడ్డ ఈ రోజు నుంచి నీకు ఇదే హెచ్చరిస్తా ఉన్నా. మరి ఒక్కసారి ఎవరి కార్యకర్తలను బెదిరింపు కాళ్ళు వచ్చినా, ఇంకేమైనా చేసినా ఇక మేము తాడో పేడో నువ్వు నేను తేలాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ బ్లాక్ డేగా పరిగణిస్తూ మీ అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, మీరు కాంగ్రెస్ పార్టీలో మనమందరం కూడా ప్రతి ఇంటింటి తిరిగినాం. ఇవాళ పెద్దలు సర్పంచ్ గారు కూడా అంటున్నారు ఇందిరమ్మ కమిటీలలో కూడా పేర్లు రాకుండా మీరు ఎవ్వరు ఎక్కడ బాధపడకండి. మనకు కావాల్సింది ఎవరైనా ఏ గ్రామంలో అయినా ఆ గ్రామంలో అక్కడ కాలిపోతే మనమే పోయినాం, ఇండ్లు కూలిపోతే మనమే పోయినాం, నష్టపోతే మనమే పోయినాం. మీరే లిస్టు తీసుకొని ఆ రోజు ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ సభలో నిలదీయండి. ఎమ్మెల్యే గారి పనితనం ఏందో మనం కూడా హైకమాండ్కి రిపోర్ట్ చేద్దాం, ముఖ్యమంత్రి గారికి చేద్దాం, పిసిసికి చేద్దాం, తర్వాత అక్కడ ఉన్న సెంట్రల్ కమిటీ ఖర్గే గారికి కూడా చేద్దాం. నీకు గెలిపించినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇది శాపమా? ఇవాళ ప్రజలు వడ్లు కాండాలు కాక పెద్ద ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ఒక్క రోజన్నా కింద తిరుగుతున్నావా అని చెప్పి నీకు అడుగుతా ఉన్నా. నీ పిఎల్ఎం పంపి రాజ్యం నడిపిస్తూ ఉన్నావు. బిడ్డ నీకు తెలుసో తెలియదో, ఎల్లారెడ్డి నియోజకవర్గం పిఎలతో నడిచే నియోజకవర్గం కాదు ఇది. నీ పిఎల్ ఉంటే
నీ ఆఫీస్ పని చూసుకో. లేదు మనం బాత్రూమ్ పోతేనో తింటుంటేనో ఒక 5 నిమిషాలు మాట్లాడిపిస్తాను అనాలా. కానీ నాయకులు కార్యకర్తలు మన ఆస్తులు అడగరు. నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మదన్ మోహన్, మన ఆస్తులు అడగరాలు, ఇంకేం అడగరు. వాళ్ళకి కావాల్సింది ఏదైనా పోలీస్, ఏదైనా కలెక్టరేట్, ఏదైనా రెవెన్యూ, ఏదైనా హాస్పిటల్. ఈ 4 సమస్యలు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తవు. నిన్న కాక మొన్న కూడా సంఘటన జరిగింది, అవి కూడా మా అందుకు వినబడతా ఉన్నది. సుభాష్ రెడ్డి ఫోటో ఎవడు పెట్టద్దు, సుభాష్ రెడ్డి ఎంబడి తిరగదు, బాజాప్తా తిరుగుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. బాజాప్తా తిరుగుతారు. ఆవాజ్ దేవ్ అందరు కూడా ఒకటే నినాదంతో మీ అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా ధైర్యపడకండి. మీ ప్రాణానికి నా ప్రాణం, ఎవడు ప్రాణం తీయడు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం రాసిన దాంట్లో ఎవరి ప్రాణం ఎవరిని తీయతను లేదు. ఇంటికి రావాల్సిన అవసరం లేదు, భౌతిక దాడులు చేయాల్సింది లేదు. మళ్ళీ ఇంటికి వస్తే ఒక్కసారి వస్తే 10 సార్లు వస్తామని నీకు హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ పెద్ద మనిషి హాస్పిటల్లో పోయి మాట్లాడిచ్చేస్తా ఉన్నాం. అక్కడ హార్ట్ అటాక్ వచ్చి అమ్మ దగడి తిని ఉన్నది. ఇదాన్ని సంస్కృతి, ఇదాన్ని దొరల పాలన, ఇదాన్ని రాజ్యాన్ని మెలవరాజ్య పాలన అని చెప్పేసి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. మరొక్కసారి పిచ్చి చేసి ఇవి చేస్తే బాగుండదు. నీకు నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఎంబడబడు. నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఒకది ఇక్కడ ఆడవారికి వాళ్ళకి ఇస్తామన్న పథకాలు వస్తలేవు. 6 పథకాలు ఏమైనాయి చూడు. పంట రుణాలు మాఫీ అయితే లేవు చూడు. ఏదైతే పెన్షన్ విధానం సరిగా లేదంటున్నారు. రోడ్ల సమస్య ఉన్నది తీవ్రంగా. ఇక్కడ పోతే భూమిపల్లి సమస్య ఉన్నది. ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా ఎంతసేపు నా ఫోటో లేదు. నిజాం రాజు 180 ఏళ్ళు పరిపాలించిన నిజాం రాజు దశుటి పెట్టుకొని తెలంగాణ సంస్కృతి అంటే ఏమనుకుంటున్నావు? ఇదే మైనార్టీ సోదరులను భయపెట్టించినట్టయితే ఎవ్వరికి భయపెట్టించినా రేపటి నుంచి ఈ మైనార్టీ సోదరుల బాంబే గారి హిస్టరీ నీకు తెలియకుండా ఒక్క అనీఫ్ గురించే తెలుసుకున్నావు. అనీఫ్ గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మళ్ళీ మా కార్యకర్తల జోలికి వస్తే బాగుండదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఎదుర్కో మదన్ మోహన్ అని చెప్పి మరొకసారి సవాల్ విసురుతూ ముళ్ళుతోనే తీస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పిఎల కూడా చెప్తా ఉన్నా, ఈ పిఎల రాజ్యం సిద్ధు వికాస్ మీ అందరి సంగతులు తెలుసు. మీరు అనుకుంటున్నారు పిల్లి పాలు దక్కుంటే ఏం చేస్తున్నారు, ఎవడు ఏం చేస్తున్నా ఉంది చరిత్ర. సమయం వచ్చినప్పుడు ఇప్పుతా నేను నా దగ్గర ప్రతి ఒక్కరిది చిట్టా అని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న అందరూ కూడా కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యపడాల్సిన పని లేదు. నా మహిళా సోదరుమణులు, అమ్మ కూడా, అక్క కూడా, అందరికి అక్క మీకు కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడే ఒక 3 ఎకరాల వరకు తోట, 2.3 ఎకరాలు ఉందా తోట, 2 ఎకరాల వరకు ఉన్న తోటను అడ్డుపెట్టి ఇదే అని సంస్కృతి మదన్ మోహన్, ఇదే అని సంస్కృతి. నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు చెప్పుకొని చెప్పినోడు వినకపోతే తోట అడ్డు పెడతావా? ఇంతమందిని పరిగెత్తి ఇప్పుడు దండు పోయి అక్కడ చల్లారిపో వచ్చిర్రు చూడు. ఇప్పుడే జిఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీకు చెప్తా ఉన్నాం, మరొక్కసారి ఇటువంటి పునరావృతం అయితే నియోజకవర్గంలో ఎక్కడ పునరావృతమైనా నేను నీ లగ్గం చేసేది ఖాయం. నా కొడుకు పెళ్ళైపోయి, నా బిడ్డ పెళ్ళైపోయి, బిడ్డ నీ పెళ్లి చేసేది ఉన్నదని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నా. నాకు పదవులు కాదు కావాల్సింది బిడ్డ, పదవి కోసం అనుకుంటున్నావు. నువ్వు పాకులాడుతావురా, నేను ప్రజల్లో ఉంటా, ప్రజా జీవితంలో గడుపుతా అని చెప్పి నీకు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. షబ్బీర్ ఫోటో వద్దు, సుభాష్ రెడ్డి ఫోటో, నువ్వెవరు పోయి షబ్బీర్ ఫోటో వద్దు, సుభాష్ రెడ్డి ఫోటో అన్నకి 40 ఏళ్ల నుంచి ఈ మండలం కూడా కామారెడ్డిలో ఉంది. వారు ప్రేమానురాగం పెట్టుకుంటారు. ఆయనకు ఒక సెంట్రల్ ఇది ఉన్నది, హైదరాబాద్ ఇది ఉన్నది, హైదరాబాద్ రాష్ట్రానికి అడ్వైజర్. ఎల్లారెడ్డిలో కూడా ఫ్లెక్సీల కథ నీకు కాదు. అధికారం ఇచ్చి ఫ్లెక్సీలకు కాదు. ఎమ్మెల్యే గారు అర్థం చేసుకో, నీకు ఇంకేమైనా తెలియకో తెలుసుకో. అంతేగాని ఇవన్నీ పాలన నడవై నీ హైటెక్ పాలన నడిపిస్తామంటే ఇక్కడ ఎవరు నడవరు అని చెప్పేసి ఎవరు భయపడరు. అందరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పేసి సభాముఖంగా మదన్ మోహన్ గారికి హెచ్చరిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారు. కానీ ఆయన వెంట ఉన్న నాయకులందరూ ఇతర కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు, ఆయన పిఏలు దౌర్జన్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు సుభాష్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఆయనకు సంబంధించిన అనుచరులని గుండాలతో బెదిరించి కొడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తిని కొట్టారు. అందువల్ల నేను ఆరోపణలు చేస్తున్నాను. దానికోసం సంబంధించి ఏదైతే ఉందో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గుండా రాజకీయాలకు తెరలేపారు మదన్ మోహన్ రావు. అందులో భాగంగానే రావుల ప్రభుత్వం కాదు ఇది, రెడ్డిల ప్రభుత్వం అని చెప్పి ఆరోపణలు చేశారు. మీరు దొరల పాలన ఇలా ఉంటే సాగదు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించదు. నీ పిఏలు, నీ పిఏ అనుచరగణం వారందరూ కూడా మా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పి ఆయన అంటున్న నేపథ్యం ఈ మాటలకన్నింటి కూడా ప్రాధాన్యత సంతరించుకుని ఏదేమైనప్పటికీ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు
తెరలేపారనే చెప్పచ్చు. రానున్న ఎన్నికల కోసం చూస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరికి వారు యమునా తీర్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీన్ని చొరవ తీసుకొని ఆ గ్రూపు రాజకీయాలకు తెరదించుతారని చెప్పి ఆశిద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.